ఇది అమ్మవారి యొక్క 26వ నామం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఇక్కడ అమ్మవారి యొక్క తాంబూల చర్వణం గురించి ఈ నామం వివరిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో వినండి. ఇది తాంబూల చర్వణం కూడా చతుషష్ఠి కళల్లో ఒకటి. మన సినిమాల్లో చూపిస్తారు చూడు, 5 వేళ్లకి లక్ష్మి 5 వేళ్లకి ఇలా చిలకలు తగిలించి తినిపిస్తారు చూడు. ఇది మన ఈ 64 కళలో ఇది కూడా ఒక భాగమేనట. ఎన్నో రకాల తాంబూలాలు ఉంటాయి దీంట్లో. జరదాపాను, కారాపాను, సాదాపాన్, మీఠాపాన్, అవునా? కానీ ఇక్కడ అమ్మవారు వేసుకున్నది కర్పూర తాంబూలం. ఈ కర్పూర తాంబూలంలో ఏమేమి ఉంటాయనుకున్నారు? యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలువ మిరియాలు, కవిరి, తమలపాకులు, ఇలా ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం అమ్మవారు అలా చక్కగా స్మృత్తగా నములుతూ ఉంటే ఆ తాంబూలానికి పరిమళం వచ్చింది. ఆ అమ్మవారు ఆ తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చినటువంటి పరిమళమేమో దిగంతాల దాకా వ్యాపించిందిట. సమాకర్ష దిగంతర అంటే ఎక్కడో ఎక్కడ దిగంతాలకు వ్యాపించింది. అమ్మవారి యొక్క ఆ తాంబూల సేవనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ నోటి నుండి వచ్చేటువంటి పరిమళం దిగంతాలకు వ్యాపించింది. అసలు ఈ తాంబూలం వేసుకుంటే వచ్చే ఉపయోగం ఏంటో తెలుసా మీకు? గుర్తుండే ఉంటుంది మీకు. బాలింతలకి తప్పకుండా సున్నం రాసి తాంబూలం ఇస్తారు, పళ్ళు గట్టి పట్టడానికి. ఎందుకని బిడ్డకి అప్పటి నుంచి ఆహారం అందిస్తూ ఉంటుంది, కొంత వీక్ అవుతుంది, ఆ కాల్షియం తగ్గుతుంది. అది గట్టి పట్టడానికి బాలింతరాలకి కూడా తాంబూలం ఇస్తారు. మేమందరం వేసుకునేవాళ్ళం. తిన్న ఆహారం కూడా చక్కగా అరుగుతుంది. అందుకేగా భోజనం చేయగానే తాంబూలం వేసుకుంటారు. కిళ్ళి నోరు పండి ఎర్రటి రంగుతో అందంగా ఉండడంతో పాటు పరిమళం తనకొక్కదానికే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనం ఒకసారి నేను వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ బనారస్లో ఆ పాన్ చాలా శ్రేష్ఠ. నిజంగా ఎంత రుచిగా ఉందో, ఎంత బాగుందో. దాని నుంచి వచ్చే పరిమళం కానీ, దాని సువాసన కానీ, రుచి కానీ. అదేదో పాట కూడా ఉంది, పాన్ బనారస్ వాలా అని. సరే, కర్పూరం ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, అవునా? అంతేకాదు, తెల్లగా కూడా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, తేలిగ్గా కూడా ఉంటుంది. ఇందులో ఒక సందేశం కూడా ఉంది చూడండి. కర్పూరాన్ని ఇట్లా పట్టుకుని చూడండి, తన స్థూల అస్తిత్వాన్ని వెలిగించగానే తక్కువ కాలంలో పోగొట్టుకుంటుంది. అంతేకాదు, తనలో ఉన్నటువంటి అగ్నిని తక్కువ కాలంలో వ్యక్తం చేస్తుంది. ఇవన్నీ హారతి ఇచ్చేటప్పుడు గమనించండి మీరు. ఉన్న తక్కువ సమయంలోనే వెలుగుని పరిమళాన్ని ఇస్తుంది. తమాషా ఏంటంటే, కర్పూరం స్థూల స్థితి అయిన ఘనస్థితిలో ఉన్న ద్రవస్థితి చెందదు. చెందకుండానే సూక్ష్మస్థితి అయిన వాయుస్థితిలోకి సూటిగా మారిపోతుంది. అక్కడ చూడు, హరించిన తర్వాత ఏమీ మిగలదు. ఇప్పుడు మనం సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తే అది వెలిగి పూర్తిగా అయిన తర్వాత అందులో నుంచి కొంచెం విభూతి రాలుతుంది. కానీ కర్పూరంలో అది కూడా ఉండదు. సూటిగా ఏమవుతుంది? మారిపోతుంది వాయుస్థితిలోకి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన జీవితాలు కూడా. అందుకని మనం ఎవరైనా ఏమండి ఏమీ మిగలకుండా చేసినప్పుడు వీడు మొత్తం కర్పూర హారతి అయిపోయిందండి అంటాం. ఏమీ మిగలలేదు అక్కడ, వీడు ఆస్తి అంతా కర్పూర హారతి అయిపోయిందని అంటుంటాం కదా, అక్కడ ఏమీ మిగలదు. అందుకని మనం కూడా ఏమీ మిగలకుండా మిగల్చకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఇది కర్పూరం మనకి ఇచ్చేటటువంటి సందేశం. అమ్మవారి యొక్క కర్పూర తాంబూలం సేవించడం వల్ల ఆ పరిమళం దిగంతాలకు వ్యాపించుట, అది ఈ నామానికి అర్థం. అందుకని సరదాగా మన ఇళ్లల్లో కూడా కిళ్ళి వేసుకున్న తర్వాత ఏది నీ నాలుగు చూపించు,
ఏది నీ నాలుగు చూపించు అని ఇలా చూపిస్తారు. మీ ఆయనకి చాలా ఇష్టం నువ్వంటే అని అంటుంటారు కదా. మీ ఆయనకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి అందుకే పండింది అంటారు. అటువంటి అమ్మవారి యొక్క తాంబూలం కూడా మన అందరి జీవితాలలో అటువంటి పంటను, అంటే పండిన పంట అంటారు చూడు, అటువంటి పంటను మనకి ఇస్తుంది అనమాట. అలా జీవితం పండాలి అంటే అమ్మవారి యొక్క ఆ తాంబూల సేవను సేవించే నామాన్ని మనం జపించుకుంటే మన జీవితం కూడా చక్కగా పండుతుందరా. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.